నమస్తే, వెల్కమ్ టు శ్రీ విఎన్ఆర్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే సంజీవని కార్యక్రమం ముఖ్య లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిగలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంజీవని పథకాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, సమాజం బాగుండాలి అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో చికిత్సలు, వైద్య సేవలు అందుతాయని అన్నారు. నియోజకవర్గ నోడల్ ఆఫీసర్లు అన్ని ప్రజలకు అందేలా చైతన్యం కలిగించాలని అన్నారు. అనంతరం టీడీపీ నాయకుడు కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతంపై పలు సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుకు హెలిప్యాడ్ వద్ద జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గిమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు మురళీమోహన్, గురజాల జగన్మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ దూడి, జిల్లా ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. చిత్తూరు జిల్లాలో పర్యటించారు కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇంత అభిమానం చూపించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. సంజీవన్ అంటే ప్రపంచంలో అత్యుత్తమ వైద్య సేవలతో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, ప్రాణాలు కాపాడడం, అలాంటి గొప్ప కార్యక్రమంలో ఈ రోజు భాగస్వామి అయిన దానికి నేను చాలా సంతోషపడుతున్నా. శాశ్వతంగా మీకు అందుబాటులో ఉంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీద కండ్రిగ గ్రామానికి వచ్చాను. సంజీవని విన్నాం, కానీ మీరందరూ ఇప్పుడు తెలుసుకోవాలి. సంజీవని గురించి రామాయణంలో ఉంది. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రాముడు ఆంజనేయ స్వామిని అడిగితే ఆంజనేయ స్వామి ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొచ్చి సంజీవని ఔషధంతో లక్ష్మణ స్వామిని బతికిచ్చాడు. హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని తీసుకెళ్తా ఉంటే అందులో కొంత భాగం విరిగి ఇదే నియోజకవర్గంలో అర్ధగిరిలో పడింది. అలాంటి ఆ అర్ధగిరిలో నీటిని తాగితే మీ ఆరోగ్యం బాగవుతుంది. ఇది నమ్మకం, ఇది మహిమ. చరిత్ర ఎప్పుడు కూడా సత్యాన్ని చెప్తుంది. అందుకే ఆ నీళ్లకుండే మహిమ ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి ఈ పవిత్రమైన గడ్డ మీద సంజీవని కార్యక్రమం చేయడం నా పూర్వ జన్మ సుకృతం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.